హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలండి. అందులో మేము ఉండాలి, ఆరోగ్యాలతో క్షేమంగా సంతోషంగా ఉండాలి. ఈరోజైతే కాలీఫ్లవర్ పువ్వు వండుతున్నానండి. గోపి పువ్వు అంటారు కదా. చిన్న టమాటా ఒక 2, కల్లుప్పు వేసుకుంటానండి. నేను రాళ్ళుప్పు, సాల్ట్ ఏమయ్యాను. అవసరమైనప్పుడు సాల్ట్ అవసరం అనుకుంటే వేస్తా, లేకపోతే లేదు. ఈ పేస్ట్ అయితే కొబ్బరి, మరి గసగసాలు, ఎల్లిపాయలు, అల్లము, ఒక 5-6 జీడిపప్పు వేసానండి. ఈ బాండి పెడితేనే జారిపోతుంది. పువ్వు ఇది కొన్ని పచ్చి బఠానీ యూజ్ చేసుకున్నా బాగుంటుందండి. ఇందులో అంటే ఎవరెవరు ఇష్టం కదా, ఎవరెవరు ఇష్టంగా ఎవరు చేసుకుంటారు. నేనైతే ఇట్లా వండుకుంటాను. కొంచెం కారం, చాలేదండి, అందుకే ఉప్పు వేసాం. ఆలుగడ్డ గోపిపు కర్రీ రెడీ అండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. 2 కలిపి వేసుకుంటే. చూసారుగా మరి తయారు విధానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దండి. ఇంకొంచెం ఎక్కువ ఉడికితే మరీ మెత్తగా అయిపోద్ది కూర.